నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశిఫలాలకు వెళ్లే ముందు మన పీఠంలో మహాశివరాత్రికి ఆ మహాదేవునికి జరిగేటువంటి వేడుకలను ప్రస్తావించుకుందాం. ఆ రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి. ఆ రోజు మనం సాయంత్రం నుంచి కూడా లింగోద్భవ కాలం వరకు, లింగోద్భవ కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా మన పీఠంలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం కూడా జరుగుతుంది. మృత్యుంజయం కూడా చేయటం జరుగుతుంది. అలాగే పార్థివలింగం, కలియుగంలో పార్థివలింగానికి మనం పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని మనకి పండితులు చెప్తా ఉంటారు. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని మనకిచ్చేది కూడా ఆ పరమేశ్వరుడే. అందుకే ఆ రోజు మనం పార్థివలింగానికి పూజ చేయటం, అభిషేకం చేయటం, లింగోద్భవ కాలంలో శివధ్యానం చేయటం, ఓం నమ శివాయ అనే మంత్రంతో ధ్యానాన్ని చేయటం కూడా జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే మీకున్న సకల దోషాలు తొలగి మీరు అనుకున్నటువంటి ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో అవన్నీ సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తప్పక పరమేశ్వరుడు, ఆ మహాదేవుడు మీ కోరికలన్నీ సిద్ధింపచేస్తాడు. అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనం ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది. ఈ పూజ, ఈ అభిషేకం చేసిన తర్వాత ముఖ్యంగా మీకు ఒక రుద్రాక్షను మీకు పంపించటం, అంటే ప్రసాదం విభూతితో పాటు రుద్రాక్ష కూడా మీకు అందజేయటం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలిసిందే, ఎప్పుడూ కూడా మనం అన్న ప్రసాద సేవ కూడా చేస్తూ ఉంటాం మన బిడ్డలకి. ఇక నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ మధ్య మన దేవాలయం గురించి శివరాత్రికి అనుకున్నాం. అయితే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా కూడా మనకి విగ్రహాలు అయితే పాలరాతి విగ్రహాలే అద్భుతంగా మార్బల్ విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి. చాలా వరకు తయారైపోయినాయి కూడా. అంతా బాగానే జరుగుతుంది. నేను మీకు మీ యొక్క రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేశాను. ఎవరైనా సరే మీకు తోచినటువంటి సహాయం చేయండి. ఈ దేవాలయం ఎందుకంటే స్వర్ణాకర్తన భైరవుడు, మానసాదేవి, రాజశ్యామలాదేవి, కాళభైరవుడు, భైరవీమాత, స్ఫటిక శివలింగం, సంకటహర గణపతి, ఇన్ని దేవతామూర్తులతో ఒక అద్భుతమైనటువంటి ఆలయం తయారవుతుంది. మీ అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేయండి. దీని గురించి కూడా మీరు వాట్సాప్లో మీరు ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం ఎవరూ మర్చిపోకండి మన ఛానల్ని. ఇంకా మీ బంధువర్గానికి, మిత్రులకి మన వీడియోలన్నీ షేర్ చేయండి. భైరవుని యొక్క అనుగ్రహం పొందండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ కుంభరాశి వారు ఏదైనా ఒక పని చేస్తే, ఏదైనా ఒక పని తలపెడితే మరలా ఎవరు వేలు పెట్టకుండా, ఎవరు ఆక్షేపించకుండా చేస్తారు. చాలా అద్భుతంగా మీరు పనితీరును కనిపిస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండి మీరు అనుకున్నది సాధించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే పెద్దల సహాయం తీసుకొని వాటిని పరిష్కారం దిశగా తీసుకువెళ్ళటం, వారికి ఉపశమనం కూడా కలిగించే పరిస్థితి అయితే ఉంటుంది. ఆర్థిక పరంగా చూసినట్లయితే సాధారణంగా ఉంది. కొద్దిగా మీ జీవిత భాగస్వామి అవసరాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక ఎవరికి కూడా మీరు ధనరూపేణ హామీలు ఇవ్వద్దు. నేను డబ్బులు ఇస్తాను ఇలాంటివి చెప్పకండి. ఎందుకంటే ఆ టైంకి సర్దుబాటు కాకపోతే మాట పడాల్సి వస్తుంది. అంటారు కదా,
అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలని, అది బెస్ట్. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఆహ్వానాలు అందుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంకొక మాట చెప్పాలి, మీరు ఎవరినైనా ఏదైనా సరదాగా వెటకారంగా ఇది అవుతుందా, అయ్యేటప్పుడు చూద్దాంలే ఇలాంటి మాటలు అన్నారనుకోండి, అది నిజమయ్యి మీరే వెనక నుంచి చక్రం తిప్పారు, మీరే వ్యతిరేకంగా పనిచేశారు అనేటువంటి దుష్ప్రచారం, మీ మీద నిందలు, అపవాదులు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. నోరు జారి పొరపాటు మాటలు మాట్లాడకండి. అలాగే కొన్ని సందర్భాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికంతా శుభ సమయంగానే ఉంది. మరి రుణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. టైంకి వాయిదాలు కట్టేటట్టు, ఈఎంఐల గురించి మాత్రం కాస్త టెన్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, జాగ్రత్త. ఇక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు మాత్రం కాస్త వాయిదా వేసుకోండి, ఎందుకంటే డాక్యుమెంట్స్ ఇవన్నీ పరిశీలించాకే కొనుక్కోవటం మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త గట్టిగానే చేయాలి. వివాహ ప్రయత్నాలు అయితే ఒక అడుగు ముందుకు పడతాయి. నిరుద్యోగులైతే అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే శుభవార్తలు అంటారు. అలాగే రాజకీయ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఎవరి మీదైనా మీరు ట్రిగ్గర్ చేశారనుకోండి, ప్రత్యర్థుల మీద, ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పి అది మీ మీదే అటాక్ అయ్యేటువంటి రివర్స్ అటాక్ జరిగే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది, శ్రమకు తగిన గుర్తింపు అయితే కనిపిస్తుంది. అలాగే మీకు ఏదైనా క్రెడిట్ రావాల్సి వచ్చినా తప్పకుండా వస్తుంది. వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది, కాస్త నిదానంగా వ్యాపారాలు అయితే జరుగుతూ ఉంటాయి. నూతన పెట్టుబడులకైతే ఇది గుడ్ టైం అయితే కాదు. అలాగే షేర్ మార్కెట్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగుంది. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్కు సంబంధించి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకైతే చదువు మీద ఆసక్తి తగ్గడం, కాస్త మానసిక ఒత్తిడికి ఎక్కువగా లోనవటం, అలాగే గురువులకి దూరంగా ఉండటం. ఇప్పుడు మీరు ఉపాధ్యాయులను కలవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులతో సాన్నిహిత్యంగా ఉంటే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమికులకైతే అంత అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి 21, 23, 27 తేదీలు సానుకూలంగా ఉన్నాయి. 18, 25 నిదానంగా వ్యవహరించాలి. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి శుక్ర గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగాయత్రి ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. అలాగే శుక్రగాయత్రి భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 18 సార్లు చదువుకున్నట్లయితే అంతా సవ్యంగానే ఉంటుంది, అంతా మంచి జరుగుతుంది. ఇంకా మీకు అవకాశం ఉంటే శివరాత్రి కార్యక్రమంలో పాల్గొనండి, పరమేశ్వరుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.